అది సినిమాలు చేస్తున్నప్పుడు రకరకాల అంటే ఇప్పుడు సపోజ్ ఒక జాబ్ చేస్తున్నా, ఒక హీరోగా ఉన్నా మార్కెట్ ఎలా ఉంది, రేపు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మన మైండ్లో తిరుగుతుంది. కొంచెం మంది ఎక్కువ వాళ్ళు ఇస్తారు, కొంచెం తక్కువ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంటారా ఏంటి ఓటీటీలు సేల్స్ లేదట, థియేటర్కి జనాలు రావట్లేదట, ప్రొడ్యూసర్లు తగ్గిపోతున్నారట, ఇవన్నిటి మీద ఎప్పుడైనా అసలు మీ ఐడియాలోకి వస్తుంటే బుర్రలోకి వస్తుంది? 100% వస్తుందండి. అంటే ఇలాంటి క్రైసిస్ వస్తుందని ఒక 2 years బ్యాకే నేను గెస్ చేశా. 100% వస్తుందని గెస్ చేసి కోవిడ్ టైంలో కోవిడ్ స్లోగా కోవిడ్ నుంచి రికవర్ అయ్యాక కూడా ఈ గ్యాప్ అయితే 100% వస్తుందని నేను గెస్ చేశాను. ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని కొంతమంది పెద్ద నిర్మాతలతో కూడా మాటల డిస్కషన్లో చెప్పాను. చాలా మంచి సజెషన్ ఇది అన్నారు. బట్ ఏదన్నా సజెషన్ ఏంటి తెలుసుకోవచ్చా? అంటే ఒక్కో దానికి ఒక్కోలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు సినారియో ఎలా ఉంటుంది అంటే, మనకి ఎప్పుడైతే ఓటీటీ ఇది స్టార్ట్ అయిందో కోవిడ్ ఇది తర్వాత డెఫినెట్గా ఓటీటీ అనేది మన మార్కెట్ని ఈక్వల్గా థియేటర్కల్ మార్కెట్కి ఈక్వల్గా వచ్చేసింది. సో వన్స్ ఇది అలవాటు అయిపోయిన తర్వాత నిర్మాతలు సినిమాలు అన్నీ మొదలు పెట్టేసిన తర్వాత స్లోగా మనం బిజినెస్ ఇది అయినప్పుడు టకటక అయిపోతున్నాయి మొదలెడుతున్నాం. ఇప్పుడు ఓటీటీకి కూడా కంటెంట్ పెరిగిపోయినప్పుడు 100% వాళ్ళకి ఇప్పుడు 10 కొనేది 5 కొంటారు, 5 ఏ కొంటారు, అబ్బా అన్నయ్య కొంటారు. ఇంకా కంటెంట్ ఇప్పుడు 20 నిమిషాలు కంటెంట్ చూసి బేసిక్గా ఓటీటీ వాళ్ళు అది డిసైడ్ చేయాలి. 20 నిమిషాలు మనం ఏం డిసైడ్ చేయగలుగుతాం అంటే ఫ్రాంక్గా మాట్లాడితే. బట్ వాళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. పెద్దదైతే ఈజీ ఇది ఉంటుంది కదా, ఈజీ మార్కెటింగ్ ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఈ 5 తర్వాత 5 ఉన్నాయి కదండి, వీళ్ళు సఫర్ అవుతారు, 100% సఫర్ అవుతారు. ఎందుకు సఫర్ అవుతున్నారు? ఇన్ ద సెన్స్ కంటెంట్ వీక్. ఇప్పుడు ఆడియన్స్ పర్సెప్షన్లో మనం చూస్తే ఎలాంటి సినిమాలు చూస్తున్నారు? అయితే వరల్డ్ క్రియేట్ చేయాలి పెద్దది. ఇప్పుడు కల్కి లాగా, లేకపోతే దేవరా, ఇలా సలార్, ఇలా పెద్ద వరల్డ్ క్రియేట్ చేసి పెద్ద స్టార్లతో రాజమౌళి గారు చేసే సినిమాలు, లేకపోతే ప్రశాంత్ నీల్ గారు అదొక దానికి, సుకుమార్ గారు అదో దానికి మనం అలవాటు పడ్డాం. అదైతే వెళ్ళి చూసేస్తాం. నెక్స్ట్ ఏం చూస్తున్నాం మనం? కంటెంట్ బాగుంటే చూస్తున్నాం. మరి మధ్యలో అంతా గ్యాప్ అంటే ప్రతిసారి కూడా మనం కొంచెం కమర్షియల్ సినిమాలు కూడా చెయ్యాలి, వర్కౌట్ అవ్వట్లా. జనాలకి దాని మీద కొంచెం ఇది వచ్చేసింది. ఎంటర్టైన్మెంట్ చూస్తారు, మళ్ళీ ఉంటే ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాలి, లేదా కొత్త కంటెంట్ ఉండాలి, లేదా ఒక వరల్డ్ క్రియేట్ చేసి పెద్ద స్టార్లతో సినిమా చేయాలి. సో ఈ జానర్లు తప్పితే వేరే ఏ జానర్లోకి మనం వెళ్ళినా కూడా బాగా వెనకబడి రావట్లేదు జనాలు. ఆ జానర్లకి జనాలు రావట్లేదు. మనం కూడా దాన్ని వదిలేయాలంటారా? వదిలేయటమో, లేకపోతే దాంట్లో అంటే డబ్బు పెట్టి మళ్ళీ ప్రయత్నం అంటే రిస్కే. సో కంటెంట్ అత్తమాటలు దొరకదు. నేను ఆ రేంజ్ స్కేల్ సినిమాలు చేయలేను. కంటెంట్ దొరికినప్పుడు కంటెంట్ చేసుకుంటా, లేకపోతే ఎంటర్టైన్ చేసి పంపేస్తా. ఇదే పెట్టుకున్నా ప్రస్తుతం. ఈ 1-2 years అయితే నా సెల్ఫ్ ఇదైతే నేను ఇదే పెట్టుకున్నాను. అంతే, ఇదే పెట్టుకుందాం. కంటెంట్ దొరకడం కూడా అంత ఈజీ కాదండి. మనం ఏదో అనుకుంటాం కానీ చాలా కష్టం. కంటెంట్ ఎతకడం కష్టం, దొరకడం కష్టం. అది తీసిన తర్వాత ఆడియన్స్కి నచ్చుతుందా లేదా కష్టం. ఎందుకంటే రోజుకి మనం డ్రాస్టిక్గా టాపిక్లు మారిపోతున్నాయి బయట కూడా, అండ్ పీక్ నెగిటివిటీ బాగా పెరిగిపోతుంది. సో ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఒప్పుకోవాలి. ఏ సినిమా ఒప్పుకున్న జాగ్రత్తగా ఒప్పుకోవాలి. అందరూ జాగ్రత్తగానే ఒప్పుకుంటారు అనుకోండి. ఆ చేసే ప్రాసెస్లో కూడా లాస్ట్ వరకు కూడా వదలకూడదు. మనం స్టిక్ ఆన్ అయి ఉండాలి. అయితే కంటెంట్, లేదా ఎంటర్టైన్మెంట్, లేదా ఆ సినిమా ఇది ఆడియన్స్ మైండ్లో ఉందనేది నాకు అర్థమైంది. నేను అదే చేసుకుంటా వెళ్తాను.